తెలంగాణలో కల్వకుంట్ల కవిత డైవర్ట్ పాలసీలకు తెరలేపి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ మీద యుద్ధం చేసి బీసీలకు 42% సాధించేంత వరకు పోరాడతామని మేము ప్రకటిస్తే మళ్ళా కల్వకుంట్ల కుటుంబం కొత్త డ్రామాలకు తెరలేపి నేను తెలంగాణలో దీక్ష చేస్తానని చెప్పి కవిత మాట్లాడుతుంటే నిజంగా విడ్డూరం అనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో మీ అయ్యా మీ అన్న మీ బావ అధికారం ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా బీసీలకు గుర్తురాలే. బీసీల గురించి ఆలోచన చేయని మీరు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా బీసీల కోసం అన్ని రకాల విద్య ఉపాధి ఉద్యోగాల్లో రాజకీయంగా 42% రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇవాళ కేంద్రానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది చూసి మీరు ఓర్వలేక ఇవాళ తెలంగాణలో డైవర్ట్ పాలసీ చేయడానికి ఏదో దీక్ష చేస్తా అంటున్నావు. ఏ హోదాలో నువ్వు దీక్ష చేస్తావు? మా ముఖ్యమంత్రి 5, 6, 7 తారీఖున మా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కలిసి ఢిల్లీ నడిపోతున్న మేము ధర్నా చేయడానికి సిద్ధమైతే నువ్వు దాన్ని డైవర్ట్ పాలసీ చేయడానికి ఇలా గల్లీలో ధర్నా చేస్తా అంటున్నావు. నువ్వు బీసీల పక్షపాతి అయితే బీసీల మీకు ప్రేమే ఉంటే మీ అయ్యను మీ బావను మీ అన్నం తీసుకొని వచ్చి ఢిల్లీలో ధర్నా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ బీజేపీతో దోస్తాన్ చేసి ఇవాళ గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తాన్ చేసి లాలూచి మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేసి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ పక్షపాతిగా కొట్లాడుతుంటే మేము 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో పెద్ద ఎత్తున 1000 మందితో ధర్నా చేస్తామంటే ఇవాళ డైవర్ట్ పాలసీ చేయడానికి గల్లీలో దీక్ష చేస్తా అంటున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలతోటి మీ అయ్యా మీ అన్నతోటి మీ బావతోటి ఢిల్లీలో బీజేపీ వాళ్ళ మీద కొట్లాడు. మీ చిత్తశుద్ధి చాటుకోరు గాని ఈ డైవర్ట్ పాలిటిక్స్ ను తెలంగాణ ప్రజలు నమ్మరు. ముఖ్యంగా మీ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. మిమ్మల్ని విస్మరించి ఇంట్లో కూర్చోబెట్టిన ఈ డైవర్ట్ పాలసీలకు తెరలేపుతున్నారు. కాబట్టి కవిత గారు తస్మాత్ జాగ్రత్త. ఈ డైవర్ట్ పాలిటిక్స్ లను మీరు మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా బీసీలకు పెద్దపీట వేసే పార్టీగా ముందుకు పోతుంటే రాజకీయాలను డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మీరు ఆడుతున్నటువంటి ఆటలు తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పి హెచ్చరిస్తున్నాం.